దాదాపు ఒక 1000 మంది వరకు యువత అంటే 90, 80% 80-90% వరకు 20, 25 సంవత్సరాల నుంచి మొదలుకుంటే 30, 35, 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎక్కువ మందొచ్చినారు. దాదాపు మధ్యాహ్నము 3:30కు ఆ మీటింగ్ ప్రారంభమైంది. 8 గంటల వరకు కూడా ఆ మీటింగ్ కొనసాగింది. నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. అన్ని గంటల సమయం వరకు చైర్ల మీద కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టే. చైర్‌లే గాకుండా మామూలుగా ఏదైనా మీటింగ్‌కెళ్తే చైర్ లేకపోతే అందరూ బయటకొస్తారు. కానీ ఆ హాల్ మొత్తం గూడా కింద గూడా కూర్చొని శ్రద్ధగా వక్తలు మాట్లాడేటువంటి అన్ని విషయాలు గూడా ఇన్నారు. బహుశా అంత క్రమశిక్షణాయుతంగా ఒక సైన్యాన్ని, ఒక రాజకీయ సైన్యాన్ని తయారు జేయడంలో కృతనిశ్చయంతో పనిజేస్తూ కొంత మేరకు విజయం సాధించాడనే చెప్పాలి డాక్టర్ విశారదన్న గారు. అయితే ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే చాలామంది అంటే మహిళలు పాల్గొన్నారు. అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఆదివాసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన కొత్త తరం కనబడ్డదక్కడ. స్త్రీలు ప్రధానంగా అంటే సబ్బండ కులాలకు సంబంధించినటువంటి చాకలి కులం, తర్వాత కుమ్మరి కులము, కమ్మరి కులము, వడ్రంగి కులము, తర్వాత ఎస్సీ, మాల, మాదిగ అనేక సామాజిక వర్గాల నుంచి యువత, స్త్రీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే, నేను గూడా ప్రత్యక్షంగా నేను విద్యార్థిగా ఉన్నప్పుడు పరిశోధకుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. అంటే విద్యార్థిగా చరిత్రను చదువుకున్నా. తెలంగాణ అన్నప్పుడల్లా చరిత్రకారులు చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ అంటేనే తెలంగాణ ప్రాంతానికి 450 సంవత్సరాల చరిత్ర ఉంది అని. అంటే ఏంటిది? దాదాపు 400 లేదా 500 సంవత్సరాల కాలం నుంచి